హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ. దీనికి కావాల్సింది ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ను మసలనివ్వాలి. వాటర్ అనేది మసలితే మనకు కొంచెం రెడ్ కలర్లో వస్తాయి. తర్వాత మనము ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ వరకు మనకు స్వీట్ కార్న్ 5 మినిట్స్ లోపల స్వీట్ కార్న్ అనేది మనకు ఉడికిపోతుంది. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్ కార్న్తో చేస్తున్నాం కాబట్టి. తర్వాత మనం స్వీట్ కార్న్ అనేది ఉడికాక ఒక జాలి తీసుకొని మనం ఉడికించిన స్వీట్ కార్న్ను జాలిలోకి వడబోసుకోవాలి. ఇలా వడపోసుకున్నాక కొంచెం చల్లటి వాటర్ పోసుకోవాలి పైనుంచి. ఎందుకంటే మనం పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెము పసుపు స్మెల్ అనేది రాదు. ఒక ప్లేట్ పెట్టుకొని 2 ఆనియన్స్ పొడుగు కడిగేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఉడకబెట్టిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కడిగేసుకున్న కళ్యామాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ అది కచ్చాపచ్చగా దంచుకున్న స్వీట్ కార్న్ పచ్చిది వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు ధనియాల పొడి, జీలకర్ర, ఒక స్పూన్ కారము వేసుకోవాలి. దీనికి తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకొని మొత్తము కలిసేటట్టు, మొత్తం పిండికి ఆనియన్స్ పిండికి కలిసేటట్టు, స్వీట్ కార్న్ కలిసేటట్టు జర బాగా కలుపుకోవాలి. కలుపుకునే పిండిని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెం ఇట్లా వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి. దీనిలో వాటర్ వేయకుండా సరిపోతుంది. మనం పిండి కలిపేటప్పుడు స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఒకసారి గోలాక ఒక చిక్కు మర్రేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి బాగా రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు 5 మినిట్స్ లోపల ఇవి తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి పకోడీలాగా వేసుకొని ఒకసారి మర్రేసుకోవాలి. ఇవి గోలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పకోడీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.